సహోదరాన్ని మాకు అనుగ్రహించినందుకు నేనున్నటువంటి యొక్క ఆత్మాలను చూడలేక అనేక మంది మరణించినటువంటి వారిగా మనం చూడగలుగుతున్నాం. కానీ మనమైతే దేవుడు తన రకాల కింద బాధపరిచి ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం అనేది లేకపోతే ఈ లోకంలో ఒక నిమిషం కూడా మనము బ్రతకలేమన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే
పితోము రామశేషర పట్టణంలో కట్టింది. ఈ ప్రజలు మనం కష్టపెట్టినట్టయితే, ఈ ప్రజలు మనం బాధ పెట్టినట్టయితే వారు మన కింద దాసులుగా ఉంటారు, వారు విస్తరించకుండా ఉంటారు, వారి యొక్క గృహాలకు వెళ్ళకుండా ఈ యొక్క పితోము రామశేషర పట్టణాలలో పనులలో వారిని ఉంచినట్టయితే వారి ఇంటికి వెళ్ళి సుఖంగా జీవించగలగా సంతానం అనేది తగ్గుతారన్నటువంటి ఒక కీర్తి ఈ ఫరో రాజు చేస్తూ ఉన్నాడు. అప్పుడైతే ఏం జరిగింది? వారు ఎలా బాధపడుతున్నారు చూడండి. 12వ వచనంలో ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన వారికి వారు విస్తరించి ప్రబలినంత వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడి. చూశారు పిల్లలు, ఎంత కష్టపడుతుంటే అంత అభివృద్ధి చెందిస్తున్నాడు దేవుడు, ఎంత బాధ పెడితే అంత విస్తరిస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఈనాడు నీవు నీ కుటుంబము దేవుడు కూడా మన మీద అనేక మంది వ్యతిరేకంగా ఉండవచ్చు, మన మీద అనేక మంది యుక్తిగా జరిగించవచ్చు, కానీ దేవుడు నీ పక్షాన ఉంటే తీరాలా నిన్నెవరు కూడా ఏమీ కూడా చేయలేనటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఇశ్రాయేలీయులు భారమైన కుటుంబాన్ని పెడుతున్నారు. వారు ఎంత పని పెట్టినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తుంటే వారి యొక్క సంతానాన్ని దేవుడు విస్తరిస్తూ అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందువల్ల? తన బిడ్డలుగా ఉన్నారు, తన సంతానంగా ఉన్నారు. అబ్రహాముతో దేవుడు యొక్క నిబంధన చేస్తున్నాడు కాబట్టి నీ సంతానానికి కనాను దేశాన్ని నేను ఇస్తాను కనుక నీవు నా ఎడల విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించాలనేటువంటి ఒక గొప్ప సున్నతి అనే నిబంధనని వారు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి నీవు నేను కూడా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన ఎడల కూడా అనేక మంది యుక్తిగా కుయుక్తిగా జరిగిస్తూ ఉన్నప్పటికీ కూడా మన ఆలోచన మన యొక్క విశ్వాసము క్రీస్తు మీద కేంద్రీకరించి ఉన్నట్లయితే బండరాటి శ్రమ వచ్చినప్పటికీ కూడా మన నేర్వి కూడా చేయలేము. అందుకని 10వ వచనంలో చదువుకుంటే చూడండి, ఆయన 11వ వచనంలో వారు ఇశ్రాయేలు చేత చేయించబడిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు చెక్కబట్టి పనులను, ఇనుపల పనులను, పొలములైన ప్రతి పనులను కఠిన శ్రమ చేయించి వారి ప్రాణమును విసిగించిరి. చూశారా పిల్లలా? ఏం చేస్తున్నారట? పని మీద పని, ఇటుక చేస్తే మట్టి పని, గడ్డి చేస్తే ఇంకొక పని, ఇంకో పని చేస్తే గడ్డి పని, ఈ విధంగా పని మీద పని చేస్తూ వారి యొక్క ప్రాణాలు ఏం చేస్తున్నారంటే విసిగిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక వ్యక్తి ఎంతసేపు పని చేయగలరు? ఒక గంట చేస్తే అయా ఎప్పుడు వస్తున్నాయో నేను చేయగలిగే అనుకుంటూ ఉంటారు. కానీ రోజంతా కూడా ఇశ్రాయేలీయుల యొక్క ఫరో అధికారులు, ఫరో యొక్క సైన్యము వారు గట్టి పనులు చేసేవారుగా, వారిని బాధ పెట్టేవారుగా, వారి యొక్క ప్రాణాన్ని విసిగించేవారుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క మొదలని ఆరంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 10వ వచనంలో మరియు ఐగుప్తులను సిప్రా పుర్యాను ఎబ్రీ మంత్రసానులతో మాట్లాడి మీరు ఎబ్రీ స్త్రీలను మంత్రసానులు చేయొచ్చు, వారిని కాపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వారిని చంపుడి, ఆడదైన వారిని బ్రతకనీయుడని వారితో చెప్పండి. చూశారా? ఒక వ్యక్తి పుత్ర చేస్తే ఎంతకు తెగిస్తాడన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఇశ్రాయేలు యొక్క స్త్రీలు గర్భవతులుగా ఉన్నారు. వారి పాల్గొన్న బిడ్డల మీద ఎవరు చేయాలి? ఈనాడు ఉన్నటువంటి ఆనాడు డాక్టర్స్ లేవు, ఈనాడు ఉన్నటువంటి హాస్పిటల్ ఆనాడు హాస్పిటల్ లేవు. మంత్రసానులైనటువంటి వారు ఉన్నారు. ఆ మంత్రసానులైన వారిని కాపు చేస్తూ ఉన్నప్పుడు వారు మన బిడ్డ ఆ బిడ్డను చంపివేయడి
కుటుంబానికి కూడా దేవుడు వంశాభివృద్ధిని చేస్తామన్నటువంటి విషయాన్ని మనం చూడగలగాలి. కానీ చదువుకుంటే చూడండి 7:22 అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారేయండి, ప్రతి కుమారుడిని బ్రతకనీయండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఈ మత సమాజంలో మగబిడ్డలు చదవంటే కొన్ని చెప్పాలా కాబట్టి ఇదిగో ఆజ్ఞ ఎదురుకు అధికారం ఇస్తూ ఉన్నాము. మీరు వెళ్ళి ఇశ్రాయేలు యొక్క ఇళ్ళలోకి వెళ్ళి వారి యొక్క గృహాలలోకి వెళ్ళండి. ఎక్కడైతే మగపిల్లవాడిని ఏడు వినిపిస్తూ ఉన్నదో, ఎక్కడైతే తల్లి మగబిడ్డని ఎత్తుకొని పాలిస్తూ ఉన్నదో, ఆ మగబిడ్డను మీరు ఏం చేస్తారంటే ఈ నదిలోకి తీసుకుని వెళ్ళి వారిని చంపివేయండి. ఆ అధికారులకి దేవుడు ఏమి ఇచ్చాడంటే దిగారా ఆ ఫరోలో చేసేటటువంటి సంభవని ఆలోచించాడు. ఎలా ఉన్నది? 6 లక్షల మంది ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మందిని ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు వారికి కొన్ని వేల మంది మగబిడ్డలు దేవుడు ఉపయోగించి ఉండవచ్చు. అట్టి మగబిడ్డలుగా పుట్టినటువంటి ఆ నెలలోనే ఐగుప్తు రాజైనటువంటి యొక్క ఫరో ఏం చేశాడంటే తన అధికారాన్ని ఆ మగబిడ్డల్ని తీసుకుని వచ్చి నదిలో పారవేయండి, చంపివేయండి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అంటే దేవుడిని నమ్ముతున్నటువంటి ప్రజలు ఎన్ని శ్రమలో చూడండి, ఎన్ని బాధలు తమ యొక్క జీవితంలో వారు ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ, ఇతర పనులను మట్టి పనులను అనేక మరి శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తమకు పుట్టినటువంటి కుమారులు నదిలో పారవేయండి అని చెప్పేసి ఆ ఫరోతో చెబుతూ ఉన్నాడు. మన పుట్టినటువంటి బిడ్డలని ఒకవేళ అదే స్థితిలో మనం ఉన్నట్లయితే మనం ఏమి చేయగలుగుతాము? మన కళ ముందే మన యొక్క బిడ్డల్ని ఫరో అధికారులు ఆ రాజ్యమైనటువంటి అధికారులు చంపివేస్తుంటే మన హృదయం ఎంత తల్లడిల్లిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు. కానీ దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఒక గొప్ప రక్షకుడు వారిని రక్షించడానికి అక్కడ పుట్టించబోతూ ఉన్నాడు. ఎవరైనా చూడండి 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమారుడు వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైన చూసి 3 నెలలు వాడిని దాచెను. ఎవరంట? అట్టి కార్యాలు జరుగుతున్నటువంటి ఆ నెలలోనే లేవి వంశస్థుడైనటువంటి అబ్రహాము అనేటువంటి వ్యక్తి తన భార్యగా ఉన్నటువంటి యోగేబేతును పెళ్లి చేసుకుని వారికి 2 సంతానం అంతకుముందే ఉన్నారు. ఎవరెవరంట? అహరోను మిర్యాము అనేటువంటి వారు పుట్టినారు. ఆ తర్వాత దేవుడు వారి యొక్క గర్భాన ఒక మగపిల్లవాడిని దయచేస్తూ ఉన్నాడు. ఎవరు ఈయనంటే ఈ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈ ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలో నుండి ఆ కనాను దేశానికి తీసుకునే ఒక గొప్ప సుందరుడైనటువంటి వ్యక్తిని ఈ యోగేబేతు అబ్రహాము యొక్క గర్భాన దేవుడు పుట్టించబోతున్నాడు. నేను ఆ జీవితంలో కూడా అనేక శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనకు సంతోషాన్ని కలిగించే గొప్ప మేలు మన యొక్క జీవితంలో కూడా దేవుడు చేయగలటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ లేవి వంశస్థుడైనటువంటి అబ్రహాము అనే వంశానికి చెందినటువంటి స్త్రీ యోగేబేతును పెళ్లి చేసుకొని ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుని కనుక ఆ కుమారుడు ఎలాంటి వాడంట? బహు సుందరుడు, మంచి అందగాడు, రూపులోను గుణములోను చక్కదనములోను మంచి సుందరుడు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అట్టి సుందరుడైనటువంటి ఆ బాబును చంపడానికి తన తల్లి ఒప్పుకుంటుందా? తన తల్లి ఒప్పుకుంటుందా? తన అన్నయ్యటువంటి అహరోను ఒప్పుకుంటాడా? తన అన్నయ్యటువంటి మిర్యాము ఒప్పుకుంటుందంటే ఎవరు కూడా తమ యొక్క బిడ్డల్ని చంపుకోవడానికి ఇష్టము పడదు. ఒక్కొక్క రోదన జరుగుతూ ఉన్నది ఐగుప్తు దేశంలో. మనందరినీ కూడా ఆ నదిలోకి తీసుకుని వెళ్ళి పడేసి చంపుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క సుందరుడుగా పుట్టినటువంటి యొక్క మోషేను ఆ స్త్రీ తల్లి అయినటువంటి ఎక్కడ ఏం చేసిందంటే 3 నెలలు కాచి కాపాడింది. అసలు అసాధ్యము. ఒక్కొక్క అధికారులు ఇల్లు తిరుగుతున్నారు. ఎక్కడైనా మగపిల్లలు ఉన్నట్లయితే ఆ బిడ్డను తీసుకొని చంపుతూ ఉన్నారు. కానీ తన ఏడుపుని ఏం చేసిందో ఆ ఏడుపును
ఎలా ఉంటుందో మనకు నేర్పిస్తున్నాడు. ఒక మంత్రసానుడు దేవునికి భయపడితే రాజాన్ని సైతం పక్కకు తీసివేసి దేవునికి భయపడినటువంటి మంత్రసానుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఈ తల్లి చేసింది 3 నెలలు దాచిన తర్వాత తన ఏడుపులు తన నవ్వులు చూడలేక ఒక జబ్బు పెట్టును తీసుకుని వచ్చి దానికి నీరు పూసి ఆ జబ్బు పెట్టులో ఉంచి ఆ నదిలో ఏడుపెట్టును తీసుకువెళ్ళి నాచుగా పాచి పచ్చగా ఉంటున్నటువంటి ఆ పాచి దగ్గరికి వెళ్ళి ఆ జబ్బు పెట్టును వదిలేసింది. ఆ బిడ్డ ఏమైపోతాడు, ఎలా చనిపోతాడు, ఆ నీరు మింగి త్రాగి చనిపోతాడేమో అని చెప్పేసి తన అక్క మిరియాము ఏడుపెట్టున ఎదురు చూస్తూ ఉన్నది. ఈ యొక్క పెట్టె ఎక్కడికి కొట్టుకొని పోతూ ఉన్నదో లేకపోతే అది మునిగిపోతూ ఉన్నది అని చెప్పేసి తన అక్క అయినటువంటి మిరియాము బాధ్యత కలిగి మోసే సుందరుడైనటువంటి మోసే ఆ పెట్టెలో ఉంటూ ఉన్నాడు. అప్పుడు ఆ వచనంలో చదువుకునేటువంటి ఆయన 4వ వచనంలో వారికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టు వారి యొక్క గౌరవ కారణించినను పొరపాటున స్నానం చేయడం ఏటికి వచ్చును. ఆమె పరిగెత్తను ఏటి ఎక్కడ వచ్చుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పరిగెత్తను ఒకటిని పంపి దాన్ని తెప్పించి దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందో చూడండి. వైకుంఠ దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు పిల్లలందరూ కూడా చనిపోతూ ఉన్నారు. కానీ అబ్రాహాము ఎఫ్రాయిములకు పుట్టినటువంటి రెండవ కుమారుడైనటువంటి ఈ యొక్క మోషే జబ్బు పెట్టి చేసి ఆ జబ్బు పెట్టి నదిలో వేసినప్పుడు ఆ నది దగ్గరికి గమనించాలంటే ఇప్పుడు ఏ మగపిల్లలు అయితే చంపమన్నాడో ఆ మరో యొక్క కుమార్తె స్నానం చేయడానికి ఆ ఏటికి వచ్చింది. ఆ ఏటికి వచ్చింది, పరిగెత్తలతో వచ్చింది. రాజైన కుమార్తెలు ఆనాడు ఎలా వచ్చారు? ఆటో పాటు అనేక మంది గుర్రాలు సైనికులు పరిగెత్తలు అందరూ కూడా వచ్చి జలకాలడానికి ఆ ఏటికి వచ్చి స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ నాచులో ఆ పెట్టెను చూసింది ఆ యొక్క స్త్రీ. అప్పుడు తన పరిగెత్తలతో చెబుతుంది, ఇదిగో పరిగెత్తలారా, నా ఎదురుగా ఉన్నటువంటి ఒక పెట్టె ఉన్నది, ఆ పెట్టెలో ఏముందో ఇక్కడికి తీసుకుని రమ్మని తన పరిగెత్తలకు చెప్పినప్పుడు ఆ పెట్టె తీసుకొని వచ్చి ఆ పెట్టెను తెరిచినప్పుడు ప్రియులారా అందులో ఎవరున్నారట? మహా సుందరుడైనటువంటి అందగాడైనటువంటి మోసే 3 నెలల బాలుడుగా ఆ పెట్టెలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఎప్పుడైతే ఆ బాలుడు చూసిందో యొక్క మరో కుమార్తె, ఈ బాలుడు మంచి అందగాడుగా ఉన్నాడు, మంచి సుందరుడుగా ఉన్నాడు, నాకు సంతానం లేదు కనుక నా కొరకు ఈ బాలుడు పంచమని ఎవరైనా తల్లిదండ్రులు తీసుకుని రండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిగెత్తలకు చెప్పినప్పుడు పిల్లలా అక్కడ ఉన్నటువంటి మోసే అబ్బాయినటువంటి మిరియాము ఏం చేసిందో తెలుసా? మంచి జ్ఞానం కలిగినటువంటి ఎలా వెళ్ళినట్ట చూడండి. అక్కడ వచనంలో తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడిని ఏడ్చుచుండగా చూసి వాడి యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడెనను. అప్పుడు వాడి యొక్క మరో కుమార్తెను చూసి నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఈ హెబ్రీ స్త్రీలలో ఒకదానిని పిలుచుకొని వస్తున్నాను. వాళ్ళ ఏమంటుందో తెలుసా? అమ్మా, దివ్య సుందరుడైనటువంటి మగబిడ్డవారు నీ కుమారుడుగా పెంచబడాలంటే పాలించడానికి నేను సన్నద్ధుడిని కాదు కనుక వారి వరకు ఒక తల్లిని తీసుకుని వస్తాను. ఆ తల్లి పాలించి పెంచుతుంది, నీ కుమారుడుగా పెంచుతుందని ఆ స్త్రీతో చెప్పినప్పుడు పిల్లరా వెంటనే ఆ మరో కుమార్తె ఉందంటే వెళ్ళి నా కొరకు స్త్రీని పాలియడానికి తీసుకుని రమ్మని వెంటనే మిరియాము దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగింది కాబట్టి తన తల్లినే తీసుకుని వచ్చింది. తన తల్లిని తీసుకుని వచ్చిందో ఈ తల్లి ఈ బాలుడికి పాలించి నీ కుమారుడు అర్పించింది కనుక ఇదిగో ఇక్కడ ఈ తల్లితో మరి ఆ యొక్క కుమారుడిని తిరిగి తన తల్లికి చేర్చింది. అంటే మానవులుగా ఉన్నటువంటి మనముపై ఇన్ని ఆలోచనలు ఉంటే మనల్ని నిర్మించినటువంటి దేవుడికి తన చేతుల ద్వారా మంచి రోగాలు ఉపయోగించినటువంటి మనతోటి దేవుడు ఏ పని చేసుకోవాలో అని తెలుస్తుంది. అయితే మనం ఏముండాలో తెలుసా? ఆయన చేతి కింద దీన మనసు ఇక్కడ అబ్రహాము ఏమైపోయాడు? తమ యొక్క కుమారుడు ఎక్కడ చనిపోతాడని చెప్పేసి ఏడులో వదిలిపెట్టాడు. కానీ ఆ కుమారుడు బ్రతకాలి, ఆ కుమారుడు ఇశ్రాయేలు నాయకుడు కావాలి, ఆ కుమారుడు ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలు నడిపించాలన్నది దేవుని యొక్క దివ్య సంకల్పం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
నిజంగా 11వ వచనంలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఫరో కుమార్తెను ఆమె చూసి, చూడండి, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలించుకొచ్చుము, నేను నీకు జీతం ఇచ్చదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలించి పెంచెను. ఎవరి బిడ్డ ఎవరి కాడ బతుకుతుందో ఆలోచన చేయండి. ఒక దాసిగా ఉన్నటువంటి అబ్రాహాము అనేటువంటి ఎబ్రాయిము కుమారుడు మోషేను ఏడులో వదిలిపెట్టగా ఫరో ఆ బిడ్డను చూసి కనికరపడి నా కుమారుడుగా పెంచమన్నప్పుడు ఏ తప్పిపోయినటువంటి ఆ మోషే తిరిగి తల్లి ఒడికి దేవుడు చేర్చాడు. ఈ జీవితంలో కూడా దేవుడు నిన్ను తప్పిపోతే తిరిగి దేవుడి ఎదురు వచ్చినట్లయితే మనకు రక్షణ లేకుండా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మోషే ఎక్కడ పెరుగుతున్నాడు? ఫరో యొక్క కుమారుడుగా రాజనగరంలో పెంచుతున్నాడు. రాజమహారాజు నుండి ఉన్నాడు. అప్పుడు చూడండి, అక్కడ చూస్తే ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తెను తీసుకుని వచ్చెను. అతడు ఆమె కుమారుడు ఆయను. ఆమె వీటిలో నుండి ఇతను తీసుకుని చెప్పి అతనికి మోషే పేరు పెట్టెను. చూశారా? దేవుడు ఎంత ఆశ్చర్యపడు. చనిపోతాననుకున్నటువంటి ఆ మోషే ఏడు పడిలోని ఎక్కడ చనిపోతానని చూస్తున్నటువంటి ఆ మిరియాము, ఆ యొక్కడు, ఆ యొక్కడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన రాజానికి భయపడతారు. దేవుడికి భయపడినటువంటి ఈ కుటుంబము తన కుమారుడైనటువంటి మోషే ఫరో రాజనగరంలో పెంచుతున్నాడు. ఈ లోకంలో నిన్ను హింసించవచ్చు, ఈ లోకంలో నిన్ను దూషించవచ్చు, నువ్వు పనికిరాను చెప్పవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు ఎంతో గొప్పవాడు అంటే మనం కూడా ఎప్పుడు మంత్రసాధనలోనే దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి ఆయన అనుసరించేవారిగా మనం ఉన్నట్లయితే ఫరో కుమారుడుగా రాజనగరంలో ఫరో తర్వాత రాజుగా ఆమోదమైనటువంటి మోషే ఎలాగైతే ఉంటున్నాడు, నీ జీవితాలు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, ఒకసారి చివరి ఒక మాట ముగించుకుందాము. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము, ప్రసంగి 8. చూడండి, దేవుడికి భయపడి ఎంత 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా భయపడడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయరు. ఏమనుకుంటున్నాడు? ఆ చర్చిగా వెళ్దాంలే, చర్చికి వెళ్ళే పోతే ఇంటికాడ ఉంటే మంచిది కదా, లేకపోతే సింహాలకు పోతే మంచిది కదా, లేకపోతే కౌలుకి వెళ్ళి రాకపోతే కూర్చొని నిద్ర చేస్తుంటే మంచిది కదా అని నేను అనేక మంది అనుకుంటున్నాను. జ్ఞానమైనటువంటి సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడు? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా పడకపోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తూ ఉంటారు. పాపం చేసేప్పుడు శిక్ష ఉంటే మనిషి భయపడేవాడు. కానీ నా బిడ్డ తప్పిపోయినటువంటి నా బిడ్డ తిరిగి దేవుడి ఎదురు వస్తాడు, దేవుడు నీలో ఎలా ఎదురు చూసేవాడిగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే చూడండి, దేవుడిలో ఆ కింద వచనంలో ఏమంటుందో చూడండి, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందురు. చూశారా? నీవెన్ని పాపాలు చేస్తున్నావు, ఎన్ని దుర్మార్గమైనటువంటి క్రియలు నీ హృదయంలో ఆలోచించుకున్నప్పటికీ కూడా నీ పాపాలు తీసివేయడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందని నీ హృదయం అనుకోవాలి. అందుకనే నీతిమంతులు, యథార్థవంతులు అన్నటువంటి వారు, దేవుడి భయభక్తులు కలిగినటువంటి వారు ఆయన సన్నిధానానికి వస్తే ఏమైపోయారంటే దీవించబడతారన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆనాడు అబ్రాహాము తన యొక్క కుమారుని ఎక్కడ నీటిలో చనిపోతారని వారు అనుకున్నారు. కానీ దేవుడు వారి యొక్క కుమారుని రాజనగరంలో, రాజమందిరంలో దేవుడు పెంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు నీవు నేను ప్రారంభమై ఉండొచ్చు, కానీ నీ జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందువల్ల? దేవుడంటే భయంకరం వల్ల, దేవుడంటే భక్తి కలగడం వల్ల ప్రతి ఆదివారం దేవుడి యొక్క సన్నిధానానికి వెళ్ళి వాక్కుతో సత్యంతో దేవుడిని ఆరాధించడం వల్ల మనల్ని, మన యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించుతాడు, ఆశీర్వదించుతాడు. అప్పుడు ఆ మోషే ఏమైపోయాడంటే పెద్దవారి ఇశ్రాయేలు ప్రజలను నడిపి
నడిపించే నాయకుడిగా మోషే చూస్తున్నాం. కాబట్టి ఇట్టి నీతి నియమైనటువంటి ధర్మకార్యాలు చేసినటువంటి ఈ కుటుంబం ఎలాగైతే ఉంటుందో మన యొక్క కుటుంబాలు కూడా అలాగే ఉండాలని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలను కూడా హెచ్చరిక చేసుకుంటూ ప్రభుత్వం మీ అందరికీ రక్షకుడు ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాశీర్వాదం ఈ ఘనమైన